రాష్ట్రంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ పీక్స్ కు చేరింది. రుణమాఫీ అమలైందని హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇటు బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇటు రాత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కొంతమంది దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అయితే ఈ దాడిపై ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలపై దాడి బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ నేతలు ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఐటీ ఫ్లెక్సీ వార్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తిక్, అంటే సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒక ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. ఈ క్రమంలో ఇది కొంత ఉద్రిక్తతకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక రుణమాఫీ పైన హరీష్ రావు చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటుగా ముఖ్యంగా సిద్దిపేటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వాటిని బీఆర్ఎస్ నేతలు చించేశారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పూర్తిగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేసిన పరిస్థితి. ఆ క్రమంలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పైన కొంత రావడం, అక్కడ కూడా ఉన్న ఫ్లెక్సీలను చించేయడంతో పాటుగా అక్కడ తాళాలు పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించిన పరిస్థితి. ట్విట్టర్లో ముఖ్యంగా డీజీపీకి ట్యాగ్ చేస్తూ ఆయన దీనిపైన వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా కోరిన పరిస్థితి. అయితే ఇది మొత్తంగా రాజకీయంగా కూడా అటు రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తిగా డౌన్ అని నినాదాలు వినిపించుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖ్యంగా అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. దీనిపైన అటు మాజీ మంత్రులు కూడా స్పందిస్తున్న పరిస్థితి. సబితా ఇంద్రారెడ్డితో పాటుగా అటు సునీత లక్ష్మారెడ్డి కూడా స్పందించారు. వాళ్ళు కూడా పూర్తి అంటే ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఏదైతే కేటీఆర్తో పాటుగా హరీష్ రావు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసినందునే వారిపైన పట్టుబట్టి ఒక పగబట్టి చర్యలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా చూస్తే కనుక ఇది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కు ఒక ఫ్లెక్సీ వార్తో పాటుగా అదేవిధంగా రుణమాఫీ విషయంలో ఒక రాజకీయమైన వైరానికి అయితే మనకు తెరలేపింది అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో మాత్రం కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్తిక్, రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Harish Rav!